కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే కొండంత బలం ఉంటుందా అనుకుంటే ఎప్పటికీ ఏదో ఒక పంచాయి మోపైతున్నది. ప్రపంచ అందగతల పోటీలప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి సర్కారు పరువు తీసింది. సొంత జిల్లాలో ఎమ్మెల్యేతో పంచాయతీ పెట్టుకొని అట్లా ఆగం చేసింది. ఇగో ఇప్పుడు మంత్రి పొంగులేటితోని పొసుగుతలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసిండ్రు. మేడారం జాతర పనుల టెండర్లు మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీకి వచ్చేటట్టు చేసుకున్నాడట. హాగో అట్లెట్లా కుదురుతుంది? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరిధిలో ఉన్న పనులు తనకు తెలియకుండా టెండర్లకు దక్కించుకునేది. అంతేకాదు పాత వరంగల్ జిల్లాలున్న మేడారం పనులు చేస్తే గీస్తే ఏమేం చేయాలి, అంతేగాని ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చేస్తాను ఏంది, ఇది పద్ధతి కాదు అన్నట్టు కొండా మురళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలకు ఫిర్యాదు చేసిండట. తప్పు ఎవలది, ఎట్లా జరిగిందనేది పక్కకు పెడితే మంత్రి కొండా సురేఖతోని వచ్చే పంచాదులతోని కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పి అవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ కరెక్ట్ కాదా, లేకుంటే కడుమొల్లే మంత్రి కొండా సురేఖను సతాయించే పనులు చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ రోజుకో నెత్తి నొప్పి అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాకున్న క్రేజ్ తగ్గేది కాదు, మేము పనిచేసే స్టైల్ ఆపేది కాదు అన్నట్టే పని చేసుకుంటూ పోతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. ఓ అధికారం లేదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే కంపెనీలు లేవు, అయినా కేటీఆర్కు పనితనం ముందు చూపు తెలుసు కాబట్టే కావచ్చు కోయంబత్తూర్లో జరుగుతున్న ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కార్యానికి ముఖ్య అతిథిగా పిలిచిండ్రు. అధికారంలో సీఎం రేవంత్ రెడ్డిని దానికి పిలిస్తే ఏమన్నా ఫాయిదా ఉంటుందని పిలవాలే కానీ ఏరి కోరి కేటీఆర్ని రమ్మన్నట్టున్నది. ఇక అక్కడికి పోయిన కేటీఆర్ క్రేజ్ చూడండి చిన్నగా లేదు, ఎదురువాడి చేతులు కలుపుడు, పూల గుత్తులు చేతులల్లా పెట్టి తోలుకపోవడు గొప్పగా చూసిండ్రు. ఫార్ములా ఈ పేరుతోనే అప్పట్లో డీజిల్ పెట్రోళ్లతోని కాకుండా కరెంటుతో నడిచే బండ్లను కార్లను తీసుకురావాలని దండాడిండు కదా. హాగో అది గుర్తించిండ్రు కావచ్చు అక్కడోళ్ళు, చాలా ముందు చూపున్న లీడర్ అనేది తలిచిండ్రు కావచ్చు. అంతేకాదు కేటీఆర్ సారు ఏడికి పోయినా చదువుకునే పిల్లలకు చక్కగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ భాషలా ఇరగదీసి మాట్లాడతాడా. ఒకళ్ళ కాడ నౌకరీ చేసుడు కాదు, నువ్వే నౌకర్లు ఇచ్చే స్థాయిలు ఉండాలి అని చెప్పేటోడా. అందుకే కేటీఆర్ సార్ను కోయంబత్తూర్కు ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు కావచ్చు. చూడండి కేటీఆర్ సార్తోని దీపాలు వెలిగించిండ్రు. రాజకీయాలు చేసేటోళ్ళు ఎప్పటికీ చేస్తారు కావచ్చు కానీ కేటీఆర్ సార్ను చదువుకునే పిల్లలు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటోళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. మరి చెయ్యరా? ఎక్కడో ఉన్న హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎంతో ఎత్తుకు తీసుకపోని పోయిండు. అందుకే కావచ్చు కేటీఆర్ సార్ అంటే గింతటి క్రేజు. ఏమంటారు?